అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో టీటీడీలో జరుగుతున్న ఏదైతే కుంభకోణాలని చెప్పి కూటమి చెప్తోంది, వైసీపీ ఏమో లేదు అసలు టీడీపీలోనే మొత్తం స్కామ్ మొత్తం జరిగింది, వాళ్ళని పట్టుకొని మేము డబ్బులు కక్కిచ్చాము, ఇప్పుడు మా మీద పడతారంటే ఇటు కూడా భూమన కరుణాకర్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు, కూటమికి గట్టి కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఆ 100 కోట్ల పరకామణిలో 100 కోట్లు దొబ్బేసే ఛాన్స్ ఉందా? మాట్లాడదాం. మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే గోవింద్ అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ ఏంటి సార్ అసలు టీటీడీ ఇష్యూలో ఎప్పుడు కూడా టీటీడీ ఇష్యూస్లోనే ఉంటుంది, వైసీపీ హయాంలో ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు టీడీపీ హయాంలో మరింత ఎక్కువ వస్తున్నాయి. ఇవి కావాలని టీడీపీ చేస్తుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏది నిజం అంటారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఖజానానే కొల్లగొట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీలో ఉంటే కొందరు ప్రముఖులు. వారా ఈరోజు మా గురించి మాట్లాడేది? దైవం గురించి, ధర్మం గురించి, దేవుడి గురించి. వారికి దైవం గురించి, దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే వారు చేసినటువంటి పాపాలు అన్ని ఇన్ని కాదు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డంగా పెట్టుకొని మొత్తం దోచుకున్నారు. ఇది విజిలెన్స్ రిపోర్ట్ అండి. ఇది ఏదో భానుప్రకాష్ మనం టీవీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు. ఇది టీటీడీ విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికలో ఏముందంటే, రవికుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గర 29/4/23లో పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. వారి దగ్గర $900 డినామినేషన్ మేము సీజ్ చేసాం. దాన్ని ఆ రోజు డాలర్ విలువ 80 రూపాయలు, 72,000 రూపాయలని ఆ రోజు మేము వారి దగ్గర సీజ్ చేస్తామని చెప్పారు. దీని మీద ఛార్జ్ షీటు 30/5/23లో ఛార్జ్ షీట్ వేశారు. మళ్ళా లోక్ అదాలత్ లో 9/9/23లో 6 నెలల లోపలే ఈ తతంగం అంతా జరిగిపోయింది. దీంట్లోనే మతలబ్ ఉంది. ఈ విజిలెన్స్ రిపోర్ట్ లో ఏముంది తెలుసా? లోక్ అదాలత్ లో దొంగతనం చేసిన తర్వాత లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదండి ఇది. ఇప్పుడు మీ కార్యాలయంలో ఎవరన్నా వచ్చి విలువైనటువంటి కెమెరాలు, వస్తువులు, మీ గల్లాలో ఉన్నటువంటి ఏదైనా మీకు డబ్బు ఒక 5 లక్షలు 10 లక్షలు దొంగలిసిపోతే మీరైతే ఏ నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? వారి మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో పెడతారా? లేకపోతే లేదు నా కెమెరా అంటే సపోజ్ ఊరికే చెప్తా, నేను ఎంప్లాయ్ అనుకోండి మీ కంపెనీలో, ఆ దొంగతో నేను లాలుచిపడి నేను మా ఓనర్ నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు నాకు కొన్ని కెమెరాలు ఇచ్చి ఆ డబ్బులో నీకు కొంత నాకు కొంత, నువ్వు ఎంత సంపాదించావు దీంట్లో ₹1,00,00,000 గతంలో ఎప్పటి నుంచో నేను మన కంపెనీలో దొంగతనం చేస్తాను అనుకోండి, తెలియకుండా ఇద్దరం పంచుకుంటామని చెప్పి ఆయన కొంత నేను కొంత తీసుకుంటే ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒక కంపెనీలోనే ఒక కంపెనీలో ఇలా చేయకున్నప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి హుండీలో నిలువు దోపిడీ చేస్తారండి. నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో. సరే, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చాలా మందికి ఎప్పుడైతే ఈ వైసీపీ కూటమి సర్కార్ మధ్య ఏదైతే ఈ టీటీడీ ఇష్యూలో గొడవ అయితే నలుగుతుందో, దీని తర్వాత కామన్ మ్యాన్స్ లో వచ్చే ప్రశ్న ఏంటంటే, నిజంగా పరకామణిలో అసలు డబ్బులకి, శ్రీవారి డబ్బులకి సెక్యూరిటీ ఉందా లేదా, పరకామణిలో 100 కోట్లు ఎలా దొబ్బేస్తారు అనేది సార్ చాలా మంది సామాన్యులు రేజ్ చేసినటువంటి క్వశ్చన్స్. అంటే ఆ రోజు దొరికినటువంటి 112 నోట్లు, పోలీసు వాళ్ళేమో 9 నోట్లు అన్నారు. 112 నోట్లు అంటే దాని డినామినేషన్ దాదాపు 10 లక్షలు అండి. 80,000 80 రూపాయలు ఒక డాలర్ విలువ అంటే $112 అంటే దాదాపు 10 లక్షల రూపాయలు వస్తుంది. అలా ఆ రవికుమార్ అక్కడి నుంచి రోజువారీ ఆయన అక్కడి నుంచి తీసుకుంటూ దాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టాడని, ఆ రియల్ ఎస్టేట్ పెట్టినటువంటి ఆస్తులు అది 10 20 అయ్యాయని, ఒకే ఫ్లోర్ లో అండి, ఒకే బిల్డింగ్ లో 13 అపార్ట్మెంట్ వెంకటేశ్వరంకి రాయిచ్చాడు. దాని ఏమంటారు, ఒక బ్లాక్ లో 13 అపార్ట్మెంట్ వెంకటేశ్వరంకి రాయిచ్చాడు. ఇది ఆన్ రికార్డ్. ఇది ఏంటంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు. సరే, ఇక్కడ ఆయన దగ్గర ఎలా రాయిస్తారు? సరే, ఈ సినారియోలో బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కేవలం భూమన కరుణాకర్ రెడ్డిని వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నాడు. ఎక్కడ ఆధారాలు లేకుండా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్న పరిస్థితి, పార్టీకి కూడా కనీసం చెప్పకుండా నా మీద కోపంతో ఆయన రగిలిపోతున్నాడు, అంతే తప్ప అక్కడ ఏం జరగలేదు అని నిన్న ఆయన చిట్ చాట్ లో మాట్లాడిన పరిస్థితి భూమన్ గారు. దీనిపై ఏమంటారు? పార్టీకి కూడా తెలియకుండా నేను ఏం చేసినా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని చెప్పి భూమన్ గారు చెప్తున్న పరిస్థితి చిట్ చాట్ లో.
నేను ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నా తల్లి లాంటి పార్టీ. నేను ఏం చేసినా సరే మా పార్టీలో ఉండే పార్టీ పెద్దలకి నేను చెప్పి చేస్తా. ఉమ్, నా పార్టీ అనుమతితో నేను చెప్పి చేస్తాను. కరుణాకర్ రెడ్డికి చెవులో చెప్పి చేసిన అవసరం ఉమ్, నాకు లేదు. నేను ఏం తీసుకున్నా సరే నా లైన్ పార్టీ లైన్. ఉమ్, నా పార్టీ ఏ లైన్ తీసుకుంటుందో ఆ లైన్ లో నేను పనిచేస్తాను. కాబట్టి ఏదో పార్టీకి చెప్పలేదు, వ్యక్తిగతంగా విమర్శ ఏం కరుణాకర్ రెడ్డికి నాకైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? ఆయన దగ్గరికి అవును. నాకైనా ఇండియా పాకిస్తాన్ మారిగా బార్డర్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఆయనట ఊహించుకొని ఏదో ఉమ్, ఆధారాలతో బయట పెట్టాను కాబట్టి, ఆధారాలు లేకుండా ఎందుకండి ఇదన్నీ ఆధారాలు కదా? ఉమ్, ఇవన్నీ ఆధారాలు కదా? నేను పార్టీ ప్రెస్ మీట్ పెట్టాను. మా పార్టీ ఉమ్, లీగల్ సెల్, మా పార్టీ అధికార ప్రతినిధి అందరూ ఉమ్, కూర్చొనే కదా మాట్లాడాము. ఉమ్, నిన్న మొన్న యాజ్ ఎ బోర్డు మెంబర్ నేను ఇది రిలీజ్ చేశా. నిన్న ఉమ్, పార్టీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాను. అని కనపడకపోతే వినపడకపోతే నేనేం చేయలేను. ఉమ్. కనుక కరుణాకర్ రెడ్డి గారిని అనుకున్నట్టు వారు చెప్పినట్టు నేను నడుచుకోవాలంటే ఉమ్, నేనేం ఆయన కింద గుమస్తా కాదు. ఉమ్. మాది జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇలా సరే, క్రమశిక్షణ లేని పార్టీ కాదు వైసీపీ మారిగా. సార్ ఇన్నాళ్ళు ఈ పరకామణి వ్యవహారం బయటికి రాకుండా ఒక్కసారే వీడియోలు ప్రూఫ్లతో బయటికి రావడంపై అసలు మీకేమనిపిస్తుంది సార్? అంటే దీని వెనకాల ఇంకా పెద్ద చీకటి భాగోతం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఉమ్, ఖచ్చితంగా. ఈ అసలు మీరు అన్నట్టు ఆ విజువల్స్ ఎందుకు టీటీడీ దగ్గర లేవు చెప్పండి. ఉమ్, ఉమ్, ఎందుకు టీటీడీ దగ్గర లేవు? ఎందుకు దాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ, తొలగించారంటే ఇంకో రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ రిపోర్ట్. ఉమ్, ఒక విజిలెన్స్ అధికారి ఉమ్, ఆ, శివశంకర్ అనే వ్యక్తి ఉమ్, పరకామణి కమాండ్ కంట్రోల్ లో పనిచేసినటువంటి శివశంకరు ఉమ్, దీన్ని తొలగించారు. ఆయన ఎందుకు తొలగించారంటే ఆయన మీద అనేక అభియోగాలు ఉన్నాయి. ఉమ్, భక్తులకి అందాల్సినటువంటి డబ్బుని గాని బంగారుని గాని ఆయన తీసుకున్నాడు. ఉమ్, ఆయన మీద కూడా కేసు పెట్టకుండా ఆయన కూడా తప్పించారు. ఎందుకు ఉమ్, తప్పించారు? నువ్వు ఈ కమాండ్ కంట్రోల్ ఈ విజువల్స్ అని డిలీట్ చేయి, నేను ఉమ్, మిమ్మల్ని కాపాడతానని చెప్పినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము. ఉమ్. మీరే మాకు హరికథలు చెప్పేది నాయన. మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టుంది. ఉమ్. కాబట్టి భగవంతుడితో ఆడుకోవద్దండి. ఏదైనా రాజకీయంగా ఉంటే మేము రాజకీయం చూసుకుందాం. సార్ తప్పులుంటే భగవంతుడితో చెప్పండి, ఆడుకోవద్దు సరిదిద్దుకుంటాం. అన్న మాటకి ఒక తప్పుడు చిన్న తప్పుడు మాట కంటిన్యూషన్ క్వశ్చన్ మాట్లాడొద్దండి. అడుగుతాను సార్. సార్ భగవంతుడితో ఆడుకోవద్దు అనే క్వశ్చన్కి ఒక చిన్న కంటిన్యూషన్ క్వశ్చన్ అడుగుతాను. సరే, కొన్ని పార్టీలు కొన్ని కులాలకి మతాలకి ఉంటాయి, ఓకే ఫైన్, ఇండియా మొత్తం ఉంది, వదిలేద్దాం. కానీ రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, దేవుళ్ళతో మేము ఎక్కడ ఆడుకున్నాం, దేవుళ్ళతో అసలు మేము ఆడుకున్నామా, వాళ్లే కదా తిరుపతిలో ముస్లింలకి వాళ్ళకి కొన్ని కొన్ని లాడ్జ్లు కట్టుకోమని అపార్ట్మెంట్ కట్టుకోమని ఇస్తున్నారు, మేము ఎక్కడ ఇది చేసాము, దేవుడితో మేము ఎక్కడ ఆడుకోలేదు, ఆడుకుంటుంది ఓన్లీ కూటమి ప్రభుత్వం అంటూ కరాఖండిగా చెప్పిన పరిస్థితి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడితో ఆడుకోలేదా జగన్మోహన్ రెడ్డి? 2019లో మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఉమ్, ఎంతమంది ధర్మకర్తల మండలి సభ్యులు నియమించావయ్యా? టీటీడీ చట్టం ఏం చెప్తాను? మేము 25 మంది సభ్యులు. నువ్వు ఆ రోజు 81 మందితో వేసావు కదా. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు 52 మందిని డిస్మిస్ చేసింది. వాస్తవం కదా? నేనే కదా పోయింది పెళ్లికి. 2020 అక్టోబర్లో స్వామివారి నిధులు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఖజానా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న బోర్డు నీ ప్రభుత్వంలో కాదా? టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్ నుంచి 1% నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి కరుణాకర్ రెడ్డి కుమారుడు ఇక్కడ డిప్యూటీ మేయర్ ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వంలో ఖాళీ అయిపోయింది, అప్పులు పాలైపోయిందని చెప్పి 1% నిధులు నువ్వు టీటీడీకి బదలాయించి ఒత్తిడి వచ్చిన కారణంగా భారతీయ జనతా పార్టీ మఠాధిపతులు పీఠాధిపతులు ఒత్తిడి చేసిన కారణంగా కరికాల వల్లవన్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ జీవోని రద్దు చేయడం వాస్తవం కదా? ఆ జీవో రద్దయిన తర్వాత నీ కొడుకు ఎన్నికల ముందున్నాయని చెప్పి 100 కోట్ల రూపాయలు తిరుపతి శానిటేషన్ కోసం టీటీడీ నిధులు బదలాయిస్తే నేను హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టులో దాంట్లో నిలుపుదల చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ హిందువులైతే చేస్తారా? నీకు ధైర్యము దమ్ము ఉండి ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి, క్రిస్టియన్ మిషన్ ఆస్తుల నుంచి కానీ ఒక పైసా తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం దమ్ము జగన్మోహన్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను మనం టీవీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్నా. దమ్ము లేనప్పుడు మీ చూపు ధైర్యం లేనప్పుడు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద చూపు ఎందుకయ్యా మీకు? ఆ ఖజానాను కొల్లగొట్టారు వీళ్ళు. భానుప్రకాష్ రెడ్డి గారు, హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఒకవేళ వైసీపీ విషయంలో ఇక్కడ టీటీడీలో జరిగిన అవకతవకలు కావచ్చు, ఏవైతే ఒక రప్చర్ క్రియేట్ అయిందో టీటీడీలో, సో దాన్ని సాల్వ్ చేయడానికి కూటమి సర్కార్ నుంచి ఒకవేళ మీరే భానుప్రకాష్ రెడ్డి గారు మీరే హైకోర్టుకి వెళ్ళారు, సో కొన్ని కేసులు వేశారు, సో మీ దాని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. ఒకవేళ రేపు మీకు కనుక ఛార్జ్ ఇచ్చి
మీరే అసలు ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇవ్వండి అంటే పార్టీ తరపున మీరు ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఇస్తాను. ఉమ్, ఖచ్చితంగా ఇస్తాను. ఆ అవకాశం వస్తే నా దగ్గర ఆధారాలన్నీ, ఇప్పుడు ఇవన్నీ ఆధారమే కాబట్టి ఇవన్నీ కోర్టు ద్వారా కదా చేస్తున్నాను. యా ఇవన్నీ అందుకేనా. న్యాయస్థానాల ద్వారా చేస్తున్నాను కదా. ఉమ్, మనకంటే మన రాజ్యాంగంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైళ్లు, బెయిళ్లు. ఉమ్, ఇలా చెట్టు కింద పంచాయతీ మారిగా కర్ణాకర్ రెడ్డి పంచాయతీ చేస్తాను ఉమ్, జరగాల్సిన పరిస్థితి కాదండి. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాచరిక రాజ్యంలో లేవు. ఉమ్, రాచరిక రాజ్యాంగంలో అయితే రాజు చెప్పిందే జరగాల. ఇక్కడ ఉమ్, అలా కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీ ఇష్టానుసారంగా నడుచుకుంటామంటే కుదరదండి. అందుకనే చెప్పాను నేను, గతంలో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయలేదు, కేవలం వైసీపీ సెక్షన్లు మాత్రమే పనిచేశాయి. ఇండియన్ ఉమ్, పోలీస్ సర్వీస్ ని ఇండియన్ ఉమ్, పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నారు వీడు. ఇండియన్ పోలీస్ ఉమ్, సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నారు. ఇండియన్ ఉమ్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నారు వీళ్ళు. వీరా మా గురించి మాట్లాడేది. ఉమ్, ఉమ్, ఉమ్. కాబట్టి మేమన్నీ శ్రీవారి భక్తుల కోసం, స్వామివారి పవిత్రత కోసం మేము మాట్లాడుతున్నామే తప్ప ఏదో కరుణాకర్ రెడ్డికి నాకు వ్యక్తిగత రచ్చలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏమి లేవండి. ఆయన చేసిన తప్పుని నేను శ్రీవారి భక్తుల ముందు, ప్రజల ముందు పెడుతున్నాను అంతే. ఉమ్. సరే అంటే ఇప్పుడు ఒక రకంగా తిరుపతికి ఉన్న చరిత్ర చాలా పెద్దది, అసలు ప్రపంచవ్యాప్తంగా అదొక డివోషనల్ ప్లేస్. సో ఇలాంటి తిరుపతిని ఇంకా ఇష్యూస్లో పెట్టి అక్కడ పరకామణిలో జరిగిందనో, లేకపోతే రేపొద్దున ఇంకోటి జరిగిందనో, వైసీపీ హయాంలో జరిగినాయనో, అంటే దీని దానికి ఉన్న ప్రాముఖ్యతను తగ్గించడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా పెంచడం అనేది జరగట్లేదని కొంతమంది సామాన్యులు వినిపించకూడదు సార్. దీనికి ఒక బోర్డు మెంబర్గా మీరేం చెప్తారంటారు? అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? శ్రీకృష్ణదేవరాయల గారి సమయంలో ఉమ్, వారు 7 పర్యాలు తిరుమల పర్యటనకు వచ్చిన సందర్భంలో ఉమ్, విలువైనటువంటి వజ్ర వైడూర్యాలు స్వామివారికి సమర్పించే సందర్భాలు ఉన్నాయి. అవన్నీ తిరువారబరణాల రిజిస్టర్లు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారో అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఉమ్, ఆ ఉమ్, సమయంలో 1517లో అనుకుంటా, లేకపోతే అటు ఇటు వారి కృష్ణదేవరాయల గారి సమయంలో ఉమ్, కొందరు తిరుమలలో ఉన్నటువంటి కొందరు అర్చకులు స్వామివారి నగలు దొంగలిస్తే వారికి ఆ, క్యాపిటల్ పనిష్మెంట్ వేశారండి. ఉమ్, అంటే ఉరిశిక్ష వేశారు. ఇది ఉమ్, చరిత్ర చెప్తా ఉంది. కాలం నుంచే దాదాపు 800 సంవత్సరాల ముందే స్వామివారి తప్పు చేస్తే ఉరిశిక్ష వేస్తే, ఉమ్, ఆ ఈ రోజు మనం పట్టించుకోకుండా గాలి కుదిలేయాలి, వీరు చెట్టు కింద పంచాయతీలు చేసి మేము మౌనంగా ఉండాలంటే కుదరదండి. వెంకటేశ్వర ఉమ్, స్వామి దగ్గర మేము కాపలా కుక్కలం. టిటిడి బోర్డు మెంబర్ అంటే ఇది ఒక ఉమ్, హోదా కాదు, ఉమ్, బాధ్యత. స్వామివారి ఆస్తులకి మేము కాపలాదారులము. ఏ విధంగా కుక్క ఇంటికి కాపలాగా వస్తుందో, వెంకటేశ్వర స్వామి ఖజానాకి, తిరుమల ఆలయానికి మేము కాపలా ఉమ్, కుక్కలమని చెప్తున్నాను మేము. ఆ ఉమ్, స్వామివారి పట్ల విశ్వాసంగా, భక్తుల పట్ల విశ్వాసంగా వ్యవహరిస్తున్నాం. వారి మారిగా దాచుకున్నటువంటి వ్యక్తులం కాదు మేము. కరుణాకర్ రెడ్డి ఇంత మాట్లాడుతున్నాడే, ఉమ్, ఎన్నికల సమయంలో 1 ఏడాది ముందు టీటీడీ నిధుల్ని దారి మళ్లించి ఇంజనీరింగ్ వర్క్స్ కి 1500 కోట్ల రూపాయలు దారి మళ్లించి దాని మీద 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని తిరుపతి ప్రజలందరికీ తెలుసు. ఉమ్. సార్ ఆయన ఈ ఇప్పుడు రోజు మాట్లాడకూడదు ఇదే నీతి ఇదే గురించి. మనం టీవీ వేదికగా మీరు భూమనకి ఒక సవాల్ విసరాలంటే ఏం విసురుతుంది సార్? ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, టీడీపీ వాళ్ళు మాట్లాడినా భూమన చాలా సింపుల్గా చెప్తున్నారు, అసలు అదేం లేదు. 2014 నుంచి 2019 వరకు చాలా పెద్ద స్కామ్ జరిగింది టీటీడీలో, దాన్ని మేము వెలుగు తీసాం అంతే అంటూ ఆయన చాలా కొట్టిపారేస్తున్న పరిస్థితి. సో ఒక బీజేపీ ఫైర్ బ్రాండ్గా అండ్ ఒక టీటీడీ పాలక మండలి సభ్యులుగా మీరేం చెప్తారు సార్? భూమనకి ఒక మాట చెప్పాలంటే. ఇది భూమన గారు, ఇదేందో నువ్వు నేను తెలుసుకునే వ్యవహారం కాదు. ఇదేంది రెజ్లింగ్, ఇది ఫీల్డ్ కాదు మనం కొట్టుకొని నీ బలం నా బలం చూపించుకునే దానికి. ఇది భగవంతుడి దగ్గర జరిగినట్టు అన్యాయం. ఇది న్యాయస్థానంలో తేల్చుకుందాం మనం. ఏదో నా దగ్గర ఉందో నీ దగ్గర ఉందో మన మాటల్లోనో చేతల్లోనో ఫైటింగ్ చేసుకుని బలాబలాలు చూసుకునేదానికి కాదు. ఇది న్యాయపరంగా, చట్టపరంగా దీన్ని మనం చూద్దాం. నా దగ్గర ఉన్న ఆధారాలు నేను కోర్టుకి ఇస్తాను, నీ దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టుకు చూసుకుందాం, లేకపోతే చర్చిద్దాం. ఏదో నాకు వేదిక రా, సమయం చెప్పు, టైం చెప్పు, నా దగ్గర ఉండే ఆధారాలతో నేను వస్తా, నీ దగ్గర ఉండే ఆధారాలతో నువ్వు రా, మాట్లాడుకుందాం. మాటలకి చేతలకి మాటలకి పొంతన లేకుండా నువ్వు మాట్లాడితే, ప్లస్ మీ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తులను నేను కాదు. సార్ అందాజుగా గొడ్డలి పోటుని గుండు పోటుగా మార్చినట్టు పార్టీ అది. గొడ్డలి పోటుని గుండు పోటుగా మార్చిన పార్టీ వాళ్ళ మాకు నీతులు చెప్పేది చెప్పండి. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, భానుప్రకాశ సభలో అన్నారు, అంతా తెలిసినా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అన్నారు ఆయన. అంటే ప్రజలందరికీ తెలుసు నేను గత 25 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి, ఇన్ని కోట్ల మంది హిందువుల్లో, ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల్లో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి
మాట్లాడే అవకాశం నాకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నానండి. ఇది నేను చాలా సంతోషంగా చెప్తున్నాను. ఉమ్. ఎందుకంటే చాలా మంది భయపడతారు. ఇప్పుడు నాకు కూడా కానీ మీరు ఈ బెదిరింపులు ఫైట్ ఉంటాయి. కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు రెడ్డి గారు. నేను రాజీ అయ్యే ప్రసక్తే లేదండి. నేను చాలా సందర్భాల్లో చెప్పా. నా తల నరికిన ఉమ్. నా తల నరికిన నా మొండెం పోయి అడ్డుకుంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్న అన్యాయాల్ని నా మొండెం పోయి అడ్డుకుంటుంది. కాబట్టి నేను ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నా మిత్రులు చెప్తా ఉంటారు, బాను నీకెందుకు వదిలేయకూడదా, సెన్సిటివ్ ఇష్యూస్, వాళ్ళు నువ్వు అనుకున్నటువంటి మంచోళ్ళు కాదంటే, అవసరం లేదు, నాకు వెంకటేశ్వర స్వామి నన్ను రక్షించుకుంటాడు. ప్రాణం ఇచ్చిన ఆయన కోసం నువ్వు మౌనం కుదరదండి. ప్రాణం పోసిన దేవుడు, అన్యాయం జరుగుతా ఉంటే మౌనంగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికే కాబట్టి ఎవరు రియాక్షన్స్ కూడా వైసీపీ నాయకుల నుంచి రాకపోయినా సరే సోషల్ మీడియా వేదికగా మీ మీద విష ప్రచారం జరుగుతుంది. కానీ మీరు వాటిని ఖండించాలని మనం టీవీ స్టూడియో వేదికగా అడుగుతున్నాం మిమ్మల్ని. ఒకటండి, నా వ్యక్తిగతంగా కావచ్చు, మీ కెరీర్ పరంగా కావచ్చు, వైసీపీ నేతలు మాట్లాడకపోయినా సోషల్ మీడియా పరంగా మీ మీద మీమ్స్ కానీ ఆ పోస్టులు కానీ చాలా గలీజ్గా వేస్తున్న పరిస్థితి. వాటిపై ఏమైనా మాట్లాడతారా? ఎస్, నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. నాకు కేవలం పూలే కావాలనుకుంటే కుదరదు. కాబట్టి నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా మనస్సాక్షికి తెలుసు నేను దేనికోసం పనిచేస్తున్నాను, ఎందుకోసం పనిచేస్తున్నాను. నేను ఒకవేళ బయటకు వెళ్తే, ఈరోజు తర్వాత ఉదయం స్వామివారి దర్శనానికి వెళ్ళాను. దర్శనం సుప్రభాత సమయంలో నా వెనకాల ఒక ముసిలావిడి ఉంది. నా భుజం తట్టి మీరు భానుప్రకాష్ కదా, చాలా మంచి పని చేస్తున్నారు, భగవంతుడి దగ్గర జరుగుతుంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా ఉంటుందని చెప్పి ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో ఆశీర్వదించారు. బయట వచ్చిన తర్వాత అంతే కదా, బయట వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు నా దగ్గరకు వచ్చి, బాను మంచి పని చేస్తున్నావు, దేవుడి దగ్గర మేము మాట్లాడేదానికి మాకు అవకాశం లేదు, మీరు మా అందరి తరఫున మాట్లాడుతున్నారు, మీరు గోవింద భక్తుల తరఫున మీరు మాట్లాడిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి, మీరు చేసే పోరాటంలో మీకు ఖచ్చితంగా ధర్మాను గెలుస్తుంది, మీరే గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. చాలండి నా లైఫ్ లో. కరుణాకర్ రెడ్డి ఆ మాట మాట్లాడమని చెప్పండి, కరుణాకర్ రెడ్డి నువ్వు మంచి చేస్తున్నావు, నీకు దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఎవరు అంటారు. నన్ను అంటున్నారంటే భక్తులతో మాట్లాడింది బేసిక్ గా ఈరోజు ఉదయం జరిగిందండి భక్తులతో. ఈరోజు ఆశీర్వాదం అయితే నాకు, అంటే ఎక్కడ పోయినా, ఎయిర్పోర్ట్ లో గడిపినా, స్టేషన్ లో ఎక్కడ పోయినా సరే, నన్ను ఉన్న 10 మంది కలిసి 2-3 వచ్చి ఖచ్చితంగా మళ్ళీ అక్కడి నుంచి నేను మా పెద్దలు వస్తే రైల్వే స్టేషన్ లో ఉదయం వందే భారత్ కి డ్రాప్ చేసానికి వెళ్తే, రైల్వే స్టేషన్ లో కూడా అక్కడ ఉన్నట్టు కొంతమంది వచ్చి దగ్గర వచ్చి అభినందిస్తున్నారు. అభినందనతో పాటు బాధపడుతున్నారు, అరే ఇంత అన్యాయం జరిగింది వెంకటేశ్వర స్వామి దగ్గర. అందుకనే 11 స్థానాలకు పరిమితం చేశాడు స్వామి. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలే ఆయన కూడా ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. అందుకనే 11 స్థానాలకు పరిమితం చేశారు. కరుణాకర్ రెడ్డి గారిని 60,000 పైచిలకు ఓటుతో తిరుపతి ప్రజలు ఓడించారు. అది గుర్తుపెట్టుకోవాలి. కరుణాకర్ రెడ్డి గారు 60,000 అంటే రాజకీయాలకి దీనికి సంబంధం లేకపోయినప్పటికీ వారు చేసినటువంటి వ్యవహారాల కారణంగా 60,000 పైచిలకు ఓటుతో తిరుపతి ప్రజలు ఓడించారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. సార్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అందాజుగా టీటీడీలో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మీకున్న అంచనా? అంటే ప్రూవెన్ ఫ్యాక్ట్ కాకపోయినా అవునా, అసలు అందాజుగా ఎన్ని ఉంటుంది? దాదాపు ఈ పరకామంలో ఈజీగా 100 కోట్లు ఉంటుందండి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి 40 కోట్ల ఆస్తిని మేము రాసుకున్నాము, మేము కాబట్టి రాయించుకోగలిగినామన్నారు. మిగతా రవికుమార్ దగ్గర ఆస్తులు చెన్నైలో గానీ. దీంట్లో రికవరీ జరిగిందన్నమాట, వాస్తవమా కాదు సార్? అసలు రికవరీ ఇదే కదండి, ఆస్తులు వెంకటేశ్వర స్వామి మీద రాయించుకుంటే రికవరీ ఎట్టంటారు దీన్ని? అక్రమంగా చెట్టు కింద పంచాయతీ అంటాను, చెట్టు కింద పంచాయతీ అంటాను. అసలు ఆ సెక్షన్ల కింద కోర్టులో కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదంటున్నారు న్యాయ నిపుణులు. మీరు ఏమన్నా ఎక్స్పర్ట్స్ తో మాట్లాడండి, మంచి అడ్వకేట్స్ మాట్లాడండి. ఇలాంటి కేసు కోర్టులో లాకోదత్తలో రాజీ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు. ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా లేదండి. బోర్డుకు గానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ ఇలాంటి దొంగతనం చేసిన తర్వాత కొండ మీద దేవాలయంలో మీరు ఆస్తులు, వాడు తప్పు చేసినాడు, రాత్రిలో నాకు దేవుడు కనపడినాడు, నేను మారిపోయిన మనిషి అంటే ఆస్తులు రాసుకునే సందర్భాలు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాయో చెప్పమని. నేను అందుకనే శ్రీకృష్ణదేవరాయల టైం కోర్టు చేశా. ఆ కాలంలోనే మరణశిక్ష విధించారు. అవును. ఈ రోజు ఇట్లా మౌనంగా ఉంటే ఎట్టండి? ఇన్ని కఠినమైన చట్టాలు వచ్చాయి. ఆ రోజు రాచరికం, ఈ రోజు ప్రజాస్వామ్యం మన డబ్బు. మీరు కూడా ఎప్పుడో వచ్చినప్పుడు కొండకు వచ్చినప్పుడు హుండీలో కానుకలు ఇచ్చుంటారు. నేను కూడా కొండకు పోయినప్పుడు కానుకలు ఇచ్చుంటా. అది మన డబ్బు అంటే, కానీ మనం సమర్పించిన డబ్బు ఒక్కసారి శ్రీవారి హుండీలో పడిన తర్వాత అది వెంకటేశ్వర స్వామి ఆస్తి. నా వెనకాలే ఉన్నాడు స్వామివారు, అది వెంకటేశ్వర స్వామి ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద ఒకరికి హక్కు ఉంటుంది, అది వెంకటేశ్వర స్వామికి మాత్రమే. ఇలా చెట్టు కింద పంచాయతీలు చేస్తూ పంచుకునే పద్ధతి రాకూడదని చెప్పి ఇంత నేను గట్టిగా ఉన్నాను. ఖచ్చితంగా రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి భక్తులు, శ్రీవారి భక్తులు అందరూ స్వామివారి
దగ్గర కొల్లగొట్టేటువంటి ప్రతి రూపాయిని తిరిగి వడ్డీ కాసుల వాడికి వెంకటేశ్వర వడ్డీ కాసుల వాడు అంటారండి. వడ్డీ కాసుల వారికి వడ్డీతో పాటు వీరందరి దగ్గర కట్టిస్తాం. మేమైతే ఎవరిని వదలలే ప్రసక్తి లేదు. కఠినమైనటువంటి నిర్ణయాలు మేము తీసుకుపోతున్నాం. ఈ ఇష్యూలో శ్రీవారి ఆస్తులకు అండగా నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెడ్డి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ డిబేట్లో పార్టిసిపేట్ చేసింది. గోవిందా. సో ఇది భానుప్రకాష్ రెడ్డి గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.